తెలంగాణలో భూములకు సంబంధించిన వివాదాలు, రికార్డుల్లో లోపాలు, నకిలీ పత్రాలు వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం రేవంత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధరణి పోర్టల్ను రద్దు చేసి దాని స్థానంలో భూభారతి అనే కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఇంతకీ భూభారతి పోర్టల్లో ఏముంది? రైతులకు ఏ విధంగా ప్రయోజనం చేకూర్చనుంది? తెలంగాణలో నూతన రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చింది. భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలను చూసే ధరణి స్థానంలో భూభారతి వచ్చేసింది. ముందుగా రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా సేవలు ప్రారంభమయ్యాయి. భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం, నారాయణపేట జిల్లా మద్దూరు మండలాలను ఎంపిక చేశారు. ఈ 4 మండలాల్లో భూభారతి పోర్టల్ ద్వారానే భూముల క్రయ విక్రయాలు జరగనున్నాయి. అటు భూభారతి పోర్టల్ను ప్రారంభించిన 36 గంటల్లోనే 5 లక్షల మందికి పైగా సందర్శించారు. మంగళవారం ఒక్కరోజే భూభారతి పోర్టల్ ద్వారా 1210 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ధరణి పోర్టల్ ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను నివారించేందుకు భూభారతి ఉపయోగపడనుందని సీఎం రేవంత్ అన్నారు. గత ప్రభుత్వం 2020లో ధరణి చట్టాన్ని తెచ్చిందని, కానీ 2023 వరకు కూడా ఆ చట్టం అమలుకు విధి విధానాలను ఖరారు చేయలేకపోయిందని, పేదలు కష్టపడి సంపాదించిన భూమికి భద్రత కల్పించడమే భూభారతి చట్టం ఉద్దేశమని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 9న రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2025 భూభారతి చట్టం రూపం దాల్చింది. 19 సెక్షన్లతో ఏర్పాటైన ఈ చట్టం అమలు దిశగా అప్పటి నుంచే ప్రభుత్వం కార్యాచరణ ఆరంభించింది. భూ యజమానులు సులువుగా కొత్త చట్టాన్ని వినియోగించుకునేలా సూచనలు, సలహాలు స్వీకరించింది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్టీఓలు, విశ్రాంత రెవెన్యూ అధికారులతో వర్క్షాపులు నిర్వహించింది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో చట్టం అమలవుతున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనేది వారితో చర్చించింది. అప్పీళ్ల వ్యవస్థలు ఎలా ఉండాలి, ఎన్ని రోజుల్లో అప్పీళ్లు పూర్తి చేయాలి, పై అధికారులకు ఎన్ని రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలనే అంశాలపై చర్చించిన మీదట మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆబాది భూములకు హక్కులు, రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే పటం సమర్పణ, భూములకు గుర్తింపు సంఖ్య సహా కీలకమైన సేవల అమలుకు కూడా కొత్త చట్టంలో మార్గదర్శకాలున్నాయి. గ్రామ, మండల స్థాయిలో ఉచితంగా సేవలు అందించేందుకు వాలంటీర్ల వ్యవస్థ, ల్యాండ్ ట్రైబ్యునళ్ల ఏర్పాటు, వివిధ స్థాయిల్లో నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ చట్టంలో పొందుపరిచారు. భూభారతి ద్వారా భూములకు సంబంధించిన వివరాలను ఇంటి నుంచే చెక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అయిన bhubharati.telangana.gov.in ద్వారా భూమి వివరాలను తెలుసుకోవచ్చు. పట్టాదారులకు కొత్త పాస్ పుస్తకాలను జారీ చేసే ప్రక్రియ కూడా భూభారతి ద్వారా నిర్వహించనున్నారు. వివరాల్లో ఎలాంటి లోపాలున్నా ఎంఆర్ఓ సరిదిద్దే అవకాశం ఉంటుంది. ఆయన తీసుకునే నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ఆర్టీఓ, అనంతరం కలెక్టర్ స్థాయిలో కూడా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అటు పాత ధరణి చట్టంలో అందుబాటులో లేని పలు ముఖ్యమైన అంశాలను భూభారతిలో చేర్చారు. ముఖ్యంగా గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు. ప్రతి ఏడాది డిసెంబర్ 31న గ్రామ రికార్డులను అప్డేట్ చేసి భద్రపరచనున్నారు. ఇక మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు కూడా భూభారతి చట్టంలో ప్రత్యేకంగా ప్రొవిజన్స్ తీసుకొచ్చారు. మొత్తానికి ధరణి పోర్టల్ తో చూస్తే భూభారతి పోర్టల్ ద్వారా భూములకు సంబంధించి క్లారిటీ పెరగడంతో పాటు భూ వివాదాలకు తక్షణ పరిష్కార మార్గాలు లభించనున్నాయి. దీంతో భూభారతి తెలంగాణ రాష్ట్ర భూ వ్యవస్థలో ఓ వినూత్న అధ్యాయంగా చెప్పవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.